హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఎన్ఆర్డిఆర్ఎం సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ అనమాట. ఓకేనా. ఈ ఎన్ఆర్డిఆర్ఎం అంటే ఏంటి, దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత, అలాగే అప్లికేషన్కి సంబంధించి ఫీజు ఎంత అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ఓకేనా. ముందుగా మనం ఈ ఎన్ఆర్డిఆర్ఎం అంటే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ రీక్రియేషన్ మిషన్స్ అనమాట. ఓకేనా. రీక్రియేషన్ మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఓకేనా. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనం చూసుకుంటే ఇప్పుడు ముందుగా మనం అప్లికేషన్ ఫీజు, అలాగే అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకుంటే టోటల్గా ఓబీసీ మరియు జనరల్ క్యాండిడేట్ సంబంధించి 399 రూపాయలు అనమాట. ఓకేనా. అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఉంటారో వాళ్ళైతే 299. ఓకేనా. ఓబీసీ మరియు జనరల్ కేటగిరీకి సంబంధించి 399, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 209. అలాగే బీపీఎల్ క్యాండిడేట్స్ సంబంధించి సేమ్ ఎస్సీ ఎస్టీ బీపీఎల్ సేమ్ 299 పోస్ట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకుంటే February 24 అనమాట. ఓకేనా. February 24కి సంబంధించి అయితే నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో, ఓకేనా, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఓకేనా. దీనికి ఏ విధంగా అప్లై చేయాలనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి అనమాట. ఎవరు అయితే మిస్ అవ్వకండి. మిస్ అయ్యారంటే ఇందులో కంటెంట్ మీరు మిస్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఎవరైనా అర్థం కాకపోతే, నేను మాట్లాడేది మీకు అర్థం కాకపోతే చెప్పండి, నేను ఇంకా క్లారిటీగా మాట్లాడడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 43 ఇయర్స్ అన్న అయితే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి పోస్ట్ వైజ్ అలాగే తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనమాట. ఓకేనా. దీనికి సంబంధించి నేనైతే క్వాలిఫికేషన్ మన ప్రతిదీ మన ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఓకేనా. ముందుగా డిపిఓ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆంధ్రాకి సంబంధించి 93, తెలంగాణకు సంబంధించి 93. ఓకేనా. అలాగే అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి 140. ఓకేనా. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ, పీజీ డిగ్రీ. ఓకేనా. అలాగే టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 198, డిగ్రీ మరియు డిప్లొమా. డేటా మేనేజర్కి సంబంధించి 383, గ్రాడ్యుయేట్. మిస్ మేనేజర్ 626, డిగ్రీ. మిస్ అసిస్టెంట్ 930, డిగ్రీ. మల్టీ టాస్కింగ్ ఆఫీషియల్ 262, డిగ్రీ. కంప్యూటర్ ఆపరేటర్ 1290, 10+3, 10+2 ఆర్ హెచ్ఎస్ క్వాలిఫికేషన్. ఓకేనా. అలాగే ఫీల్డ్ కోఆర్డినేట్ 1256, 10+3, 10+2 ఆర్ హెచ్ఎస్ క్వాలిఫికేషన్. ఓకేనా. ఫెసిలిటేటర్ 1103, 10+3, 10+2 క్వాలిఫికేషన్. ఓకేనా. అలాగే దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్ ఆంధ్ర వాళ్ళు చూసుకుంటే నోటిఫికేషన్ ఈ మిషన్ రిక్రూట్మెంట్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ డిపిఓ ఆఫీసర్స్కి ఏజ్ లిమిట్ అనేది 43 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓకేనా. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. నెంబర్ ఆఫ్ పోస్ట్ 93. ఓకేనా. దీనికి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. అలాగే 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకేనా. సో ఈ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తుంటామో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ అడిగాడు అనమాట. ఓకేనా. అలాగే దీనికి సంబంధించిన పే స్కేల్ గురించి మనం మాట్లాడుకుంటే 36,760 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం అకౌంట్ ఆఫీసర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏజ్ వచ్చేసి అప్ టు 43 ఇయర్స్ వరకు ఏజ్ అయితే అప్లై చేసుకున్న వాళ్ళు అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. టోటల్ వచ్చేసి 143 పోస్టులు. అలాగే ఎవరైతే డిగ్రీ చేసింటారో వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. 2 years అయితే దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. అలాగే దీనికి సంబంధించి పే స్కేల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే 27,000 రూపాయల నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ 27,000కి సంబంధించి 27,450 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే మనం ఏజ్ 43 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ చేసుకోవచ్చు.
అలాగే 195 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. ఓకేనా. అలాగే దీనికి సంబంధించి పే స్కేల్ గురించి మనం మాట్లాడుకుంటే రూ. 30,000 వరకు ఇవ్వడం 31,750 అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు ఉండాలా, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఉండాలన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే డేటా మేనేజర్కి సంబంధించి ఏజ్ ఏజ్ వచ్చేసి 43 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. 1 సెకండ్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకేనా. అలాగే డేటా మేనేజర్కి సంబంధించి చూసుకుంటే అప్ టు 43 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళకి కోర్టులో బ్లాక్స్ ఉంటాయి అనమాట. సో ఆ బ్లాక్ సంబంధించి వాళ్ళు ఆ బ్లాక్లో వర్క్ చేయాలన్నమాట. ఓకేనా. బ్లాక్ వైజ్ 383 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. జీతం వచ్చేసి 28,350 రూపాయలు. ఓకేనా. క్యాండిడేట్ విత్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ టైపింగ్, రిపోర్ట్ జనరేషన్, డేటా ఎంట్రీ, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ అలాంగ్ విత్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరైతే డేటా మేనేజర్ ఉంటారో వాళ్ళకైతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి అడిగారు అనమాట. ఓకేనా. అలాగే మిస్ మేనేజర్కి సంబంధించి 43 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ చేసుకోవచ్చు. అలాగే 620 పోస్టులు 25,650 రూపాయలు జీతం అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. ఎంఎస్ ఆఫీస్ అలాంగ్ విత్ అట్లీస్ట్ 1 ఇయర్ ఆఫ్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకేనా. సో ఎవరైతే ఈ మిస్ మేనేజర్ ఉన్న పోస్ట్లో 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. అలాగే మిస్ అసిస్టెంట్ సంబంధించి టోటల్ వచ్చేసి 930 54,650 రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే కంపల్సరీ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. అలాగే మల్టీ టాస్కింగ్ సంబంధించి 862 పోస్టులు కలిపి 23,450 రూపాయలు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ విత్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఫ్రెషర్ ఆర్ ఎక్స్చేంజ్ 10+3, 10+2 క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ మినిమం ఆఫ్ 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొఫెషనల్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసిన విధంగా మాట్లాడుకుంటే డిగ్రీ 10+2 ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ ఎవరైతే చేసింటారో వాళ్ళు ఏదైతే మల్టీ టాస్కింగ్ ఆఫీసర్ ఉంటుందో దానికి సంబంధించి 2 years అయితే ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి అడిగారు అనమాట. ఓకేనా. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి చూసుకుంటే మొత్తం 1,290 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ 23,250 రూపాయలు అయితే మనకి జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు అనమాట. ఓకేనా. ఫీల్డ్ కోఆర్డినేటర్ 1,256 పోస్టులు 23,250 శాలరీ. ఓకేనా. సేమ్ దీనికి కూడా అంతే, ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు అనమాట. ఓకేనా. ఫ్రెషర్ అయినా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఓకే. అలాగే ఫెసిలిటర్ 1,103 10+3 ఏదైతే డిగ్రీ చదివింటారో వాళ్ళైతే 22,750 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, అలాగే ఫ్రెషర్ అయినా పర్లేదు అని చెప్పి ఇచ్చాడనమాట. ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అయితే క్యాండిడేట్స్ విత్ 10+3 క్వాలిఫికేషన్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. సో అట్లీస్ట్ 1 ఇయర్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే 1 ఇయర్ అయితే ఫ్రెషర్ అయినా పర్లేదు అని చెప్పి అడిగాడు అనమాట. ఓకేనా. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఓకేనా. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించి మనం సెలక్షన్ ప్రొసెసర్ ఏ విధంగా ఉంటుంది అంటే, మొదటిగా అయితే మన సిబిటి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే. దానిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటీ అప్టిట్యూడ్ ఓకేనా 150 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ థియరీకి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్కి, ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టెస్ట్ అనమాట 50 మార్కులు అనమాట. ఇలా టోటల్గా వచ్చేసి 250 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ 250 మార్క్స్ కలిపి మనకి ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అనే పూర్తి డీటెయిల్స్ కూడా నేనైతే మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ లింక్లో అయితే చూసుకోండి అనమాట. ఓకేనా. సో ఇదేనండి మనకి నేషనల్ సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఓకేనా. NRDRMకి సంబంధించి. ఓకేనా. ఇంతటితో ఈ వీడియో అయితే మీకు ఎండ్ అయింది అనుకుంటున్నాను. ఓకేనా. సో సైనింగ్ ఆఫ్ లక్కీ ఫతం. ఒక నిమిషం ఏమంటే, ప్రతి ఒక్క అప్లికేషన్కి సంబంధించి లింకు, నోటిఫికేషన్కి సంబంధించి లింకు, అలాగే వెబ్సైట్కి సంబంధించి లింక్ అయితే ప్రతి ఒక్క వీడియోకి అయితే ఇప్పటి నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో నేను చెప్పడం మీకు ఎవరికైతే అర్థం కాలేదు వాళ్ళైతే నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ తెలుగు జాబ్స్ అలా.